హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. ఈరోజైతే నేను మీకొక డిఫరెంట్ మోడల్ కేక్ అయితే చూపించబోతున్నాను. డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఏం కాదులెండి. ఇది ఎగ్స్, కేక్ జెల్ అండ్ మైదా స్క్రాచ్‌తో చేసిన కేక్ అనమాట. అది ఏ విధంగా అనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి. ముందుగానే నేనైతే డిస్‌ప్లేలో కొలతలన్నీ ఇచ్చేసానండి. గ్రామ్స్ లెక్కలో కొలతలు తీసుకోవాల్సి ఉంటది. ఎప్పుడైనా సరే మనము జెల్‌తో చేసే అంటే కేక్ జెల్‌తో చేసే కేక్ అయితే గ్రామ్స్‌లో తీసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది. కాకపోతే మీకు 2 విధాలుగా చూపిద్దామనైతే నేను ఈరోజు గ్రామ్స్ నుంచి మళ్ళీ కప్స్‌లోకి గూడా కన్వర్ట్ చేసి చూపిస్తాను. చూడండి ఒకసారి. ఇప్పుడైతే నేను ఆల్రెడీ చెప్పాను గదండీ! 2 ఎగ్స్ ప్లస్ 75 గ్రామ్స్ షుగర్. ఇదొచ్చేసి హాఫ్ కప్ సైజ్ అనమాట. 125 ఎంఎల్ కప్ అయితే ముప్పావు కప్ వచ్చింది. సరేలెండి అని చెప్పేసి ఇది పావు కప్పుకి మార్చి ఒక కప్ ఫుల్‌గా ఇంకొక కప్ హాఫ్‌గా వచ్చిందనమాట. పావు కప్పుతో అయితే. ఓకేనా అండి? ఇప్పుడైతే హాఫ్ టీ స్పూన్ కేక్ జెల్, తర్వాత ఇదొచ్చేసి వాటర్ వచ్చేసి 25 గ్రామ్స్ అండి. 25 గ్రామ్స్ అంటే ఎగ్జాక్ట్‌గా 30 ఎంఎల్ కప్‌తోనైతే నాకు 60 ఎంఎల్ కప్‌తోనైతే హాఫ్ కప్ వచ్చింది. అది 1 ½ టేబుల్ స్పూన్ లాగా గూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ వేసానండి. ముందుగా అయితే ఇవన్నీ బీట్ చేసుకోవాలి. మంచిగా ఫోమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గూడా మనము ఇదైతే బీట్ చేసుకోవాలి. కన్‌ఫ్యూజన్ ఏం లేదు కదండీ! 2 ఎగ్స్, తర్వాత 75 గ్రామ్స్ షుగర్ ఆర్ ముప్పావు కప్పు హాఫ్ కప్ అంటే 125 ఎంఎల్ కప్‌తోన ముప్పావు కప్పు షుగర్. తర్వాతొచ్చేసి 1 ½ టేబుల్ స్పూన్ వాటర్. ఓకేనా? 60 ఎంఎల్ కప్‌తో అయితే హాఫ్ కప్ అయితే సరిపోతుందండి. మనకి వాటర్ అయితే. ఇప్పుడు కేక్ జెల్ వచ్చేసి హాఫ్ టీ స్పూన్. మెజర్‌మెంట్స్ అయితే ఓకే గదండీ మీకు. ఈ విధంగా అయితే నేను అన్నీ వేసుకొని ముందు ఇది ఫోమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా ఇవన్నీ బీట్ చేసుకున్నాననమాట. ఇవన్నీ కూడా మనకి వెట్ ఇంగ్రీడియెంట్స్. తర్వాతొచ్చేసి ఇది 75 గ్రామ్స్ మైదా. దీన్నొచ్చేసి నేను 125 ఎంఎల్ కప్ హాఫ్ కప్‌కి వేసుకుంటే ఇలా మనం మామూలుగా అయితే కప్ అంటే మనము ఆహ్, ఇలా స్పూన్‌తో లెవెల్ చేసి తీసుకుంటాం గదా! అలా కాకుండా ఇది కొంచెం పైకొచ్చిందనమాట. అంతే డిఫరెన్స్. తర్వాత దీన్నైతే వెట్ ఇంగ్రీడియెంట్స్‌లోకి ఈ విధంగా అయితే జల్లించేసుకున్నాను. తర్వాతొచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్. యాక్చువల్‌గా అయితే గ్రామ్స్‌లో అయితే 1.5 గ్రామ్స్ అనమాట. ఇది మొత్తం నేను ఒక హాఫ్ టీ స్పూన్ అయిందనమాట. ఎందుకు అంటే కేక్ జెల్‌తో చేసినప్పుడు ఎప్పుడైనా కూడా మనకి గ్రామ్స్‌లో చేస్తే బాగుంటుంది. కాకపోతే అందరి దగ్గర వేయింగ్ మిషన్ ఉండదు కదా! అని చెప్పేసి నేనైతే ఈ విధంగా మళ్ళీ కప్స్‌లోకి గూడా కన్వర్ట్ చేసి చెప్తున్నాను. మీకేది కన్వీనియంట్‌గా ఉంటే అది ఫాలో అయిపోండి. ఓకేనా? ఈ విధంగా వేసిన తర్వాత నేను ఇది కూడా మొత్తం బీటర్‌తోనే కలుపుతున్నాను చూడండి. కేక్ జెల్ వేసినప్పుడు బీటర్‌తో కలిపినా ఏం కాదు. ఫైనల్‌గా అయితే 25 గ్రామ్స్ ఆయిల్ అన్నమాట. ఇది ఫ్లేవర్‌లెస్‌ది వాడాలి. ఇక్కడొచ్చేసి నేను రైస్ రిచ్ వాడాననమాట. రైస్ రిచ్ అయినా వాడొచ్చు, సన్‌ఫ్లవర్ అయినా వాడొచ్చు. ఏదైనా ఫ్లేవర్ లేని ఆయిల్. ఇది కూడా మనకి అరౌండ్ 30 ఎంఎల్ లాగా వచ్చిందండి. అది 60 ఎంఎల్ కప్ కదా! హాఫ్ కప్ అయితే వచ్చేసింది. తర్వాత ఇది 6 ఇంచెస్ హాఫ్ కేజీ చేస్తున్నాను కాబట్టి 6 ఇంచెస్ టిన్ తీసుకున్నాను. గ్రీస్ చేసి ఈ బ్యాటర్ అంతా కూడా ఒకసారి మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్‌లో కలుపుకొని తర్వాతకైతే ఇందులోకి షిఫ్ట్ చేశాను. ఈ లోపే మనం ఓవెన్ కూడా ప్రీ హీట్‌కి పెట్టేసుకోవాలండి. ఒక 180 డిగ్రీస్ ఐ మీన్ నేనైతే నా ఓవెన్ అయితే 160-170లో అయిపోతుంది. అది మీ ఓవెన్ కెపాసిటీని బట్టి మీరు ఒకసారైతే చెక్ జేసుకోండి. ఇప్పుడైతే నేనిక్కడ 160 డిగ్రీస్ దగ్గర ఆల్రెడీ 10 మినిట్స్ అయితే లోయర్ రాడ్స్ ఆన్ చేసి, ఫ్యాన్ ఆన్ చేసి, ప్రీహీట్ చేసి పెట్టున్నాను. అందులోకైతే ఇప్పుడు ఈ కేక్ షిఫ్ట్ చేసి ఒక 30-40 మినిట్స్ మధ్యలో అయితే మనకి కేక్ రెడీ అయిపోతుంది. మీరు మాత్రం ఆ లోపు తీసి చెక్ చేయకండి. అరౌండ్ 30 మినిట్స్ తర్వాతే ఒకసారి తీసైతే చెక్ చేయండి. ఓకేనా? చూస్తున్నారు గదా! ఈ విధంగా అయితే ఓవెన్‌లో పెట్టేసి నేను 30 మినిట్స్ అయితే బేక్ చేశానండి. ఫైనల్ రిజల్ట్ అయితే ఇలా వచ్చేసింది. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఇదైతే మన సబ్‌స్క్రైబర్ ఒకరు మరీ అడిగారనమాట. తను నైజీరియాలో ఉంటారు. హారిక గారని. వారైతే మరీ రిక్వెస్ట్ చేశారనమాట. అంటే తను సెల్ చేయడానికి కొంచెం షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండాలని ఇలా కేక్ జెల్ యూజ్ చేసి, స్క్రాచ్ యూజ్ చేసి చేయమన్నారనమాట. తనకక్కడ ప్రీమిక్స్ లాంటివి ఏమీ దొరకవంట.
అదేంటో అనుకున్నారు, చాక్లెట్ అనమాట. నేను పట్టుకారతో తీసాను కదా, పట్టుకారకి కొంచెం చాక్లెట్ అంటి ఉన్నదనమాట. మార్నింగ్ చాక్లెట్ గార్నిష్ చేస్తున్నాను, ఆ చాక్లెట్ అంటింది. ఓకేనా అండి, దాన్ని అయితే పక్కకు పెట్టేసాను చూడండి. అయితే ఇది ఇంకొక 5-10 మినిట్స్ బేక్ చేసినా పర్వాలేదండి. యాక్చువల్‌గా ఏంటంటే నాకు కరెక్ట్‌గా హాఫ్ అన్ అవర్ తర్వాత పవర్ పోయింది. అందుకోసం అయితే నేను ఇంకా మళ్ళీ బేక్ చేయలేదు. కాకపోతే ఇంకో 5 మినిట్స్ అయితే బేక్ చేసుకోవచ్చు. ఇంకొంచెం కలర్ డార్క్‌గా వస్తుంది. ఇంకొంచెం ఏమంటారు, ఇది మరీ స్పాంజీగా చాలా స్మూత్‌గా ఉంది. ఇలా ఉన్నా ఓకే. ఇంకొంచెం బేక్ అయితే ఇంకా పర్ఫెక్ట్‌గా ఉండేదేమో అనిపించింది నాకు. కాకపోతే చెప్పాను గదండీ, కరెక్ట్‌గా ఆ టైంకి పవర్ ఆఫ్ అయిందని. కాకపోతే ఇప్పుడైతే ఓకే అండి కేక్ అయితే ఫైనల్‌గా. మీరు మాత్రం ఇంకొక 5 మినిట్స్ కుదిరితే పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా అయితే కేక్ వచ్చేసింది. ఫైనల్ ఫినిషింగ్ అయిపోయింది. మీకు లేయర్స్‌గా కూడా కట్ చేసి చూపిస్తున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. డైలీ లైవ్ అయితే 11:00 ఉంటదండి. డెఫినెట్‌గా ఎవరైనా ఇంతవరకు చూడకుంటే మాత్రం ప్లీజ్ ఒకసారైతే చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అండి అందరికీ. మిగతాది కూడా చూసేసి వెళ్ళండి.